కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చీలుకూరు మండలం రామాపురం గ్రామంలోని గేట్ కాలేజీలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పిగుడుపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి రామాపురంలోని గేట్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి తల్లితో కలిసి శుక్రవారం రోజే కాలేజీకి వచ్చింది. తల్లితో కలిసి కాలేజీ హాస్టల్లో నిద్రించిన కృష్ణవేణి ఇవాళ తెల్లవారుజామున వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కృష్ణవేణిని హాస్పిటల్కు తరలించగా పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే నేను ఇక్కడ గేట్ కాలేజ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. అంతకుముందు అరౌండ్ 6 o'clockకి ఇన్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తున్నది. అమ్మాయి పేరు గంగాధర్ కృష్ణవేణి. ఈమె తన తల్లి లక్ష్మితో కలిసి వీళ్ళ ప్రాపర్ వచ్చేసి గంగాధర్ కృష్ణవేణి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి పెగుడుపల్లి, జైపూర్ మండలం, మంచిర్యాల డిస్టిక్. బీటెక్ 3rd year చదువుతుంది. ఈమె ఉగాది హాలిడేస్ కానీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నిన్న రాత్రి 9 గంటల సమయంలో వాళ్ళ తల్లి లక్ష్మితో కలిసి కాలేజీకి వచ్చింది. యాజమాన్యం వారు తల్లి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి చేస్తే ఇద్దరు కలిసి పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30కి వాళ్ళ మదరు చూస్తుండగానే ఈమె బాత్రూమ్కి అని చెప్పేసి బయటికి వెళ్ళి ఆ బిల్డింగ్ పై నుంచి అరౌండ్ 6 o'clockకి చనిపోయినట్టుగా కనిపిస్తుంది. దీని మీద మరింత లోతుగా విచారణ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాం. కారణం ప్రస్తుతానికే తెలియలేదు. ఇది మాకు బేసికల్గా ప్రాథమిక సమాచారం. దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి మేము మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కృష్ణవేణి బిల్డింగ్ పై నుంచి ఈరోజు తెల్లవారుజామున దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ముందు రోజు వరకు తల్లితోనే ఉన్నారు. తల్లి కృష్ణవేణి గురించి ఏమైనా చెప్తున్నారా? ఆత్మహత్యకు గల కారణాల గురించి తల్లి ఏమైనా చెప్తున్నారా? కృష్ణవేణి ఏమైనా ఇష్యూస్లో ఉన్నారు? కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకే బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చీలుకూరు మండలం రామాపురం గ్రామంలోని గేట్ కాలేజీలో చోటు చేసుకుంది. అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పిగుడుపల్లి గ్రామానికి చెందింది కృష్ణవేణి. అయితే రామాపురంలోని గేట్ కాలేజీలో బీటెక్ 3rd year చదువుతోంది. ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి తల్లితో కలిసి శుక్రవారం రోజు కాలేజీకి తిరిగి వచ్చింది. తల్లితో కలిసి కాలేజ్ హాస్టల్లో కూడా నిద్రించింది. ఇవాళ తెల్లవారుజామున వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది కృష్ణవేణి. అయితే ఈలోపు పోలీసులు ఘటనను తెలుసుకొని స్థలానికి చేరుకొని కృష్ణవేణిని హాస్పిటల్కి కూడా తరలించారు. అయితే హాస్పిటల్కి చేరుకునే సమయానికి ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కృష్ణవేణి ఆత్మహత్యకు సంబంధించి కృష్ణవేణి తల్లి ఏమైనా కారణాలు చెప్తుందా? కృష్ణవేణి ఏమైనా ఇష్యూస్ ని ఫేస్ చేస్తుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తల్లి మాత్రం తనకు ఎలాంటి కారణాలు తెలియదు, ఆత్మహత్య కారణాలు లేదని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాల్ డాటా ఆధారంగా కూడా విచారణ జరుపుతుండగా కృష్ణవేణి ఫోన్ కాల్స్ లో తరచూ మంచిర్యాలకు చెందినటువంటి ఒక అబ్బాయితో కూడా ఫోన్ మాట్లాడుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమై ఉంటదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉగాది సెలవుల నుంచి కూడా ఇక్కడ హాస్టల్ నుంచి ఆ సొంత గ్రామం వెళ్ళిపోయినటువంటి కృష్ణవేణి నిన్న సాయంత్రం సమయంలో తల్లితో కలిసి కూడా హాస్టల్కు చేరుకోవడం జరిగింది. తల్లితో కలిసి రాత్రి హాస్టల్లోనే నిద్రించింది. ఉదయం 6 గంటల సమయంలో తల్లి రూమ్లో ఉండగానే వాష్రూమ్ కానీ బయటకు వచ్చినటువంటి కృష్ణవేణి ఒక్కసారిగా 3 అంతస్తుల ఆ హాస్టల్ బిల్డింగ్ పైనుంచే దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కృష్ణవేణి ఆత్మహత్యకు ఆ కారణాలు ఏంటని ఇంకా పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించే అవకాశం కనపడుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా కృష్ణవేణి ఇక్కడే చదువుతుంది. ఇంజనీరింగ్ 3rd year చదువుతుంది. చిలుకూరులోని గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ 3rd year చదువుతుంది కృష్ణవేణి. అయితే ఇంతకాలం పాటు కూడా ఎన్ని రోజుల పాటు ఉగాది నుంచి ఇప్పటి వరకు కాలేజ్కి రాకపోవడానికి కారణం ఏంటి? అదేవిధంగా ఆ తోటి విద్యార్థులతో ఏమైనా ఆ గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా యాజమాన్యాన్ని అదేవిధంగా తోటి విద్యార్థులను కూడా
పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులకు అందుతున్నటువంటి సమాచారం మేరకు తన కృష్ణవేణి ఫోన్ కాల్లో మై సోల్ అనే ఆ నెంబర్తో కూడా ఆమె ఫీడ్ చేసుకుంది. ఆ నెంబర్ని మై సోల్ అని ఉంది. అయితే తరచూ అతనితో కూడా ఫోన్ మాట్లాడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అతనితో ఉన్నటువంటి విభేదాలే కారణమై ఉండొచ్చు, ప్రేమ వ్యవహారమే కారణమై ఉండని కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తిగా కృష్ణవేణి తల్లి కూడా పూర్తిగా నిరక్షరాస్యురాలు, ఆమెకు ఏమీ తెలియదు. ఈ వివాదాలు కానీ తనకు గొడవలు కానీ ఎలాంటి రాత్రి వరకు కూడా తనతో పాటే నిద్రించింది. ఇంతకాలం పాటు కూడా తన వద్దనే ఉంది. కానీ ఏమి ఈ గొడవలు కానీ కాలేజీలో జరిగినటువంటి గొడవలు కానీ అదేవిధంగా ప్రేమ వ్యవహారం కానీ ఇలాంటి గొడవలు తమకు ఏమి ఎలాంటి డిస్కషన్ రాలేదని కూడా తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే హాస్టల్ నుంచి కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి కూడా మార్చడికి తరలించడం జరిగింది. పోలీసులు మాత్రం ఇప్పటికే వివిధ కోణాల్లో దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్. కృష్ణవేణి అనే థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్న విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉగాది సెలవులకు నేటివ్ ప్లేస్కి వెళ్లిన కృష్ణవేణి తన తల్లితో తిరిగి కాలేజీకి చేరుకుంది. వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పి ఈరోజు తెల్లవారుజామున బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాలి.